పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. నేతల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశమైంది కురియన్ కమిటీ. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణాలు కమిటీకి వివరించారు జిల్లా నేతలు. 16 రోజుల ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించినా పూర్తి స్థాయిలో పనిచేశామన్నారు. మోడీ సభకు 4 నెలల ముందే బీజేపీ ప్రచారం చేసిందని చెప్పారు. శ్రీరాముడి అక్షంతలు బీజేపీకి కలిసొచ్చాయన్నారు. కురియన్ కమిటీతో కరీంనగర్ నేతలు చెప్పినట్టుగా సమాచారం. ఇక కురియన్ కమిటీతో నల్గొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ కూడా భేటీ అయ్యారు. నల్లగొండ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వివరాలు అందజేశారు. జిల్లా కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పానన్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కూడా కురియన్ కమిటీతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి కమిటీ సభ్యులు అడిగారని, తాను బూత్ వైజ్ గా రిపోర్ట్ ఇచ్చానని అన్నారు ఉత్తమ్ పద్మావతి. కోదాడ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ వచ్చినందుకు తనను అభినందించారన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన అభిప్రాయాన్ని కురియన్ కమిటీ ముందుంచారు. రాష్ట్ర మంత్రివర్గంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని చెప్పారు. బీజేపీ, ఎంఐఎంను ఎదుర్కోవడానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రి పదవి కావాలని కోరారు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలేంది, ఇక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు. 10 జిల్లాలు ఉన్నాయి, అందులో 7 జిల్లాలలోనే మంత్రులు ఉన్నారు. మిగతా 2 జిల్లాలు అంటే 43% ఉండే పాపులేషన్లో ఒక్కరు కూడా ప్రజా ప్రతినిధులు లేరు అంటే, మంత్రివర్గంలో లేరు అంటే మరి 43%కి ఈ ప్రభుత్వంలో 43% వచ్చింది కాబట్టి ప్రజలంతా కోరుకుంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్లో గతంలో 6 మంది మంత్రులు ఉండే, కనీసం ఒక్కరు కూడా లేకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ వాళ్ళతో మాకు ప్రాబ్లం అవుతుంది.